హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ అట్ ఫార్మ్ హౌస్. గార్డెనింగ్ అంటే పురుగులు అంటే భయం అంటాం. గార్డెన్ అయితే గార్డెన్ అయితే పురుగులు పెట్టుకుంటారే. పెట్టుకోవాలి, మరి చేతితో పట్టుకోవాలి. ఒకటి వీడుకోనని ఇది పెండ మీద తీవా వెళ్ళిపోతుంది. తీయ్యా బాబు, అదే కదా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ అట్ ఫార్మ్ హౌస్. మేము కొన్ని సరుకులు తెచ్చుకున్నాం వంట చేసుకోవడానికి. ఇంకెలాగా చీకటైంది, వచ్చాం, మధ్యాహ్నం వచ్చాం కానండి. ఇక్కడ మనకి ఎవరో ఎండ, ఈ రోజు మంచి ఎండ కొట్టింది, ఎండాకాలం లాగా. మనుషులైతే కొంచెం వేరే బిజీ ఉన్నారన్నమాట జనాలు కొంచెం. మరి అందుకని చూద్దామండి, రేపు పొద్దున్న అయితే అన్నీ మేము ఇప్పుడు అన్ని ఆల్మోస్ట్ అన్ని చెప్పేసి వచ్చాము. రింగులు అవన్నీ రేపొద్దున తీసుకుని వచ్చి మనం పనులు స్టార్ట్ చేద్దామండి. అది రేపు అందరు ఇంట్లో ఉంటారు, ఇక్కడ మనకి అందరూ వస్తున్నారు. రేపొద్దున పనులు అయితే స్టార్ట్ అన్నమాట జరుగుతాయి. మనం చూద్దాం. మనకి ఒక దోసకాయ వచ్చింది అనుకోకుండాను. రేపొద్దున కోసుకుందాం మనం. ఈ టైంలో టీ ఏంటి అనుకుంటారు జనాలు. పట్టండి, ఇక్కడికి వస్తే చాలా టీ అడుగుతారండి బాబు. ఈయన మీ వల్ల అంతాను. అవును, ఇక్కడ పెద్ద లైట్ ఏది ఉన్నదా? ఉంటుంది, వస్తుంది వస్తుంది. మీరు వచ్చేయండి లోపలికి, వస్తుంది. భయపడుతుంది అది. ఇది ఆడది డాగ్ అండి. ఇది అది పిల్లలకి పాలిచ్చుకుంటుంది కదా పాపం. మేము వచ్చినప్పుడల్లా వస్తుందండి, వస్తుంది కానీ భయపడి మమ్మల్ని చూసి అటు ఇటు పారిపోతుంది. అందుకనే దానికి బయట పెట్టేసి మేము వచ్చి లోపలికి వచ్చేసి చూస్తున్నాం, తింటుందా లేదా అని చూస్తున్నాం అన్నమాట. తింటుంది అది వచ్చి. మేము వారం ఇప్పుడు వస్తామని లైట్లు వేస్తుంటే దానికి తెలుసండి, వచ్చారు అంకుల్ ఆంటీ ఉన్నారు అని చెప్పేసి అక్కడ ఎక్కడి నుంచో కూర్చొని చూస్తుంది అన్నమాట.
వచ్చింది. ఈ తమలపాకుకి పురుగు వచ్చేస్తుంది అనమాట చిక్కుడు పాదు వల్ల. అందుకు తీసేస్తున్నానండి. ఇక్కడ నీడ ఎక్కువ ఉన్నది, ఆ చిక్కుడు పాదు కూడా రాదనమాట. ఏమంటే అయితే వర్క్ నడుస్తుందండి ఇప్పుడు. తర్వాత మళ్ళీ మాట్లాడదాం మనం. ఆ ఊర్లో నా మాట కూడా వినిపించదు మీకు. తమలపాకు అండి, అది బాగా వచ్చింది. ఇదంతా చూడండి, తమలపాకు బాగా వచ్చింది. ఇది ఏమైతుందంటే ఆ చిక్కుడు పాదు వెళ్ళి మొత్తం పురుగు వచ్చేస్తుందండి, తినేస్తుంది పురుగు. చిక్కుడు పాదు కాసేది లేదు, ఏం లేదు, కానీ కొన్ని కాయలు వచ్చింది ఫస్ట్లో, మళ్ళీ తర్వాత అయితే రావట్లేదు, కానీ పురుగు వచ్చేస్తుంది. కానీ ఆ తమలపాకు అయితే చాలా ప్రాబ్లం అయిపోతుంది, అందుకే తీసేస్తానండి. ఏదో వెళ్ళి అక్కడ ఏదో చేస్తున్నారు, ఎక్కేసినాయి చెట్లు. ముందుకు పెడదామా మొక్కలేమన్నా కొంచెం అంటున్నాను. అటు పోదంటావా? హాయ్ అండి, చాలా రోజుల తర్వాత ఇంకా మనకు ట్రాక్టర్ వచ్చిందండి. ఇక పనులు అయితే నడుస్తున్నాయి. అలాగే కొత్త మైక్ వచ్చింది, ట్రాక్టర్ వచ్చింది. ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి. మరి వాయిస్ ఇక్కడ వచ్చే గాలికి విపరీతమైన గాలి వస్తుందండి. ఆ గాలి వల్ల ఏమవుతుందంటే నా మాటలో కొంచెం క్లియర్గా వినిపిస్తలేదు. మొన్న మైక్ అంటే మీ వాయిసే బాగుంది అన్నారు, కాకపోతే ఆ మైక్ కొంచెం మరి బొంగురుగా వచ్చింది వాయిస్ అయితే. ఇప్పుడు వేరే మైక్ తీసుకున్నాము, అది ఎలా ఉంటుందో చూద్దామండి. ఒకసారి చెక్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూసినాక మనం అప్పుడు చేద్దామండి. అది ఇప్పుడైతే ఇదిగో ట్రాక్టర్ పని. ఇప్పుడు ఇదంతా కలుపంతా తీసేసి మనం ఏవైతే అనుకున్నామో నారు అది పెట్టడానికి రెడీ అయిదామండి. ఎంతవరకు అవుతాయో వెనకాల మీరు మొక్కలు తొక్కేస్తున్నారు చూసుకోండి. ఆల్రెడీ తొక్కేశారు ఈయన మా జిట్టుబో గారు, చూసారా? ఇక్కడికి వచ్చి ఇక్కడ మొక్క తొక్కేశారు మీరు. ఇందాక అక్కడి నుంచే కదా మీరు తీస్తున్నారు. ఇదండి సంగతి, మళ్ళీ తర్వాత మాట్లాడతానండి. ఇప్పుడు పనులు ఉన్నాయి కదా. ఎండ అండి ఈరోజైతే టూ మచ్గా చాలా ఎక్కువగా కాస్తుంది ఎండ. నిన్న కూడా చాలా ఎండ ఉంది, ఈరోజు కూడా ఎండ ఉంది. అగో ఎంతవరకు అయితే చూద్దామండి. చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ తీరిగ్గా మాట్లాడుకుందామండి. పని అయితే అయిపోవాలి కదా, ఫస్ట్ చూద్దాం. ఇది ఇక్కడ వెళ్ళదా కుమార్? ఇటు పోదంటావా లాగడానికి? వెళ్దా? అదేలే. आप डालते हैं नोटिफिकेशन में। ఇగో గడ్డి తీసేస్తున్నాం. మరి తీసి ఇదంతా దులిపేసి గడ్డి ఇట్లా ఏర్లన్నీ కలుపు తీసేసామనుకో మంచిగా సేళ్ళు తీసుకుని మనం పెట్టుకోవచ్చు. ఈ గడ్డి అంతా కలుపు తీసేసి సేళ్ళు తీసుకుని మనం నారు పెట్టేసుకున్నామంటే కథం అయిపోయినట్టు. ఇక గడ్డి ఇట్లా దుబ్బులు కింద గడ్డి వచ్చేసింది కదండి. ఇంత గడ్డి దుబ్బులు కింద వస్తే
మనం ఏదైనా మొక్క పెట్టామనుకో ఆ మొక్కని రానివ్వండి. ఇవి దుబ్బులు, ఈ గడ్డి దుబ్బులు అనేది మనం ఏదైతే నారు పెడతామో ఆ నారుని రానివ్వదన్నమాట. అందుకే ఇట్లా చేయటం జరుగుతుందండి. మనకు మట్టి ఎక్కడికి పోదు, ఇక్కడే ఉంటుంది. పైది కిందకి, కిందది పైకి వెళ్తూ ఉంటుంది అంతే. ఆడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది, ఇద్దరం ఒకటై చెవి కలిపితే కొదువేమున్నది, మనకిక కొదువేమున్నది. అది అవేమో పాకుతూ ఉంటాయండి బాబు. ఇగో మట్లో ఇగో నాకేమో భయం. గార్డెన్ ఎలా చేస్తావంటే మరి ఏం చేస్తాము, మాంసం తిని ముడుసులు అయితే మెడకు కట్టుకుని తిరగలేం కదండి. అందుకనే మనం గార్డెన్ చేస్తున్నామని వాటిని మనం పట్టుకోలేం కదా. కొంచెం ఎట్లయినా ఇట్లా ఒళ్ళంతా ఇలా ఏదో పులకరించినట్టు జలదరించినట్టు ఉంటుందండి. అందుకే భయం. నాకు భయము, చిన్నప్పటి నుంచి అవి అంటే భయం. గార్డెన్ అంటే ఇష్టం కదా. మా వారు అంటున్నారు గార్డెన్ అంటే ఇష్టమైతే పాములే అవి ఏం చేస్తాయి నిన్ను అంటున్నారు. ఏం చేస్తాయి అనేది కాదు, కూర్చున్న ఏం చెయ్యు, అదొక రకమైన ఇది అంతే. 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్ళు తాగిస్తున్నారు మా వారు. అసలు ఇదంతా మా చిట్టుబాబు గారి వల్ల అండి. ఇది 30 తిప్పలు పెట్టి మమ్మల్ని 3 చెరువుల నీళ్ళు తాగించారు. వీటి వల్ల, ఈ చామంతుల వల్ల అండి. ఈ చామంతులు అంటే ఆయనకంట తెగనొచ్చేసినాయి అంట. ఇవి పోవద్దు, ఇవి ఉండాలి, ఇవన్నీ బతికించాలి, ఏం అవ్వద్దు, ఈ పువ్వులు చాలా అందంగా బాగున్నాయి అని చెప్పేసి మా చిట్టుబాబు గారు మాతో ఇన్ని తిప్పలు పెట్టించారనమాట. ట్రాక్టర్ ఆయన్ని కూడా తిప్పలు పెట్టారు. అలాగెళ్ళొద్దు, ఇలాగెళ్ళొద్దు, ఇలా రావాలి, అలా రావాలని. అది ఇక వాటికి ఏం పర్లేదండి. వీటి విత్తనాలు కూడా తీసి ఉంచానండి. అవేవైతే ఉన్నదో బంతులు కాదండి, అవి చామంతులు అన్నమాట. అవి గౌరమ్మ పువ్వులు అంటారంట. ఇక్కడ మనకి జర్మన్ చామంతి అని మనం అంటాము. ఇక్కడ వాళ్ళు అయితే గౌరమ్మ పువ్వులు ఏమంటారంటే గౌరమ్మ పువ్వులనే చెప్పాడు అతను. చామంతి అంటే గౌరమ్మ పువ్వులమ్మ అన్నాడు ఆయన అంకులు ఆ రోజుని. కాకపోతే దానికి ఒక ప్రత్యేకత ఉంటాయి కదండి, దేనికి తగ్గ దానికి ఉంటాయి కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో పిలుస్తూ ఉంటారు. మనమైతే ఇప్పుడు కొంచెం ట్రాక్టర్ వచ్చి దున్నేసి వెళ్ళిపోయింది కాబట్టి కలుపు తీసేసుకుని ఏదైతే నారుందో తెచ్చుకుందాం. మరి ఈరోజు అవుతుందా అవదా నారు పెట్టడం చూద్దాము. అవజేసేయాలనే అనుకుంటున్నాను నేను. ఆంటీ ఉన్నారు కాబట్టి కుమార్ వస్తానన్నాడు. 3-4 కలిసామంటే నారు పెట్టడం అయిపోతుంది. మీరు వీడియో తీస్తున్నారు కదా పాపము, కష్టమంతా అయిందేలేండి. ఎక్కువ చెప్పుకోవాలంటే పాపం ఎడిటింగ్ చేసి వీడియోని నీట్గా తీసి జనాలకి అందించడం అనేది చాలా కష్టం అసలు ప్రతి ఒక్కరికని. అలాగే ఆయన కష్టంతో పాటు నా కష్టం కూడా. ఈ ఎండలో మరి ఎంత పని అండి, ఇది కష్టమే. కష్టం లేని పని ఏదీ లేదండి, అన్నీ కష్టమే. మనం చేసే దాంట్లో ఉంటుంది అన్నమాట. ఏదైనా కష్టం కాదు అని ఇష్టంగా చేసామంటే అది కష్టం అనిపించదు. అది కుమార్ అప్పుడే వచ్చేసాడు పార తీసుకుని. మేము ఇంకా టిఫిన్ చేయలేదు. కుమార్ ఏం తిన్నారు? తిన్నారా? ఏం తిన్నావు? అన్నం తినేసావా? ఓకే, అక్కడ ఉంచుదాంలే. అవి పసుపు ఇక్కడి నుంచే పెడదాం, ఇదంతా పెట్టేద్దాం. ఇంకా మనకి అక్కడ రింగులు ఉన్నాయి కదా కుమారు, ఆ రింగుల్లో ఎలాగ ఆకుకూరలు వేస్తాం కదా, ఇంక ఇక్కడ ఏమి వేయొద్దు, మనం ఇక్కడి నుంచి తీసుకుందాం. ఆంటీ ఉందా ఆంటీ? నేను పని చేయట్లేదు అనుకుంటున్నారు. నేను పని చేయట్లేదు అనుకుంటున్నారు. ఆవిడ ఏం పేరు సిరి? ఆవిడ ఎవరో పెట్టారు కామెంట్ నా మీద. ఆవిడ మీద ఇప్పుడు ఆవిడ పెట్టినందుకైనా ఏం చెయ్యాలి. నేను చేస్తున్నాను, నాకు తెలియట్లేదు అంతే. అంతేనంటవా? రైట్రా, ఆపోజిట్ నిలబడి. కరెక్టేనా కుమార్ చేసేది?
కాదు, గార్డెనింగ్ చేస్తూ ఆ పురుగులు అంటే భయం అంటే ఎట్లా? అయ్యో భయం లేకపోతే అదే ఇందాక చెప్పాను, వేసుకుని తిరుగుతారా? వేయరా ఇప్పుడు మీదేసి తిరుగుతారా అట్లనే? ఇది ఊడిపోయింది మైక్ దెబ్బకి. అబ్బో నాకు చాలా భయం కుమార్ అవి. బాబాయ్ ఇదిగో ఇక్కడే ఉంది, నా మీదేసింది అది. సరిగా బెల్లెటారండి బాబు. చాయ్ బాబాయ్ వద్దులే ఆంటీ, వద్దులే బాబాయ్. బాబాయ్ చెప్పొద్దు ఆంటీ. నిజమా ఆంటీ? అమ్మాయి బాబాయ్ వద్దులే ఆంటీ బాబు, నేను ఇప్పుడు అన్నం కూడా తినబుద్ది అవుతురా. మరి ఎందుకు ఆంటీ అంత అలాగే చదువుతారు? జనాల గొర్రెల్ని మేకల్ని బలిస్తారు ఎందుకు మరి దేవుళ్ళకి? పాపం కదంటీ. అమ్మో బాబోయ్ వద్దు వద్దని అరుస్తాయి కదా, అందరు చేయాలి. అవును చేస్తున్నారు. అవునా? కష్ట మరి ఏమనుకున్నారు? ఇక్కడ తీద్దామా? ఇది ఇంకొక మళ్ళీ వేసావా? ఏమండి ప్లీజ్ అండి, చెత్తది ఏం చెప్తున్నా, చేసేస్తా. నాకు చాలా చిన్నప్పుడు అది ఎప్పుడుదప్పుడే అంట అయినాను. అదోలా అదే కదా, ఏం చేయకపోతే అదే కదా. ఎక్కువ ఉన్నాయి ఇందులో పాములు. ఏటు ఆంటీ ఆ బుడ్డదిలాగా వేయండి పార. ఈ గడ్డి రింగ్ లేదాం కదా, ఇక్కడ వేసేయండి. అయ్యో మనము రెగ్యులర్గా ఏదో టైంలో కొంచెమో ఎంతో పని చేస్తూ ఉంటే ద్రాక్షాలకి ఇదిగోండి ఆకులు చూపిస్తారని పురుగు వచ్చేసిందండి. చిక్కుడు పాదు ఉంచేసాం మరి. ఇదిగో ఆ చిక్కుడు పాదు వల్లే వీటికి, చిక్కుడు పాదు వల్ల వస్తాయండి పురుగు ఎక్కువ. ఇప్పుడే రావు, ఇవి ఎక్కడ వస్తాయి? ఇవి ఇట్లా వచ్చినాయండి, పురుగు వచ్చేసి ఇట్లా అయింది. వీటికి మనం కొంచెం మెడిసిన్ తీసుకొచ్చాం, ఆర్గానిక్ అన్నమాట. నిమ్ము ఆయిల్ అంటారు కదా, అది మనం వీటికి కొట్టేయటం జరుగుతుంది. కొట్టేటప్పుడు ఒకసారి చూపిస్తామండి. అది ఇదిగా ఆల్రెడీ పక్కన డాగ్ వచ్చేసింది. ఇవైనాయా? అవలేదామా అనుకుంటున్నా. అయిందా కుమార్? ఇది గట్టిగా ఉందండి. వచ్చే వారం చూద్దాంలే, పిల్లలు వస్తారు కదా. అడిగితే చెప్తాడు ప్లేసు, అక్కడ అడిగినా చెప్తారు కదా. మనం రింగులు వేస్తాం కదా ఆంటీ, అందులో మట్టేసి పేడేయమన్నారు. పేడ అయితే కుమార్ వాళ్ళది ఆవుది ఉంది కదా ఆంటీ, గడ్డేరేయండి అంటే ఉండు గాలికి వచ్చేస్తుంది. ఉండండి
కళ్ళజోడు ఎందుకంటే మందు కంట్లోకి రాకుండా అనమాట, గాలికి. అది ద్రాక్ష మొక్కలు పురుగు పట్టేసినాయి. అయ్యో కరివేపాకు కొట్టేసిన సరే. ఏమైంది? కరివేపాకు కొట్టేసిన. పురుక్కే కదా. ఎందుకని? ఏం కాదు అంటే ఇప్పుడు ఏం తీసుకెళ్ళొద్దు మరి. ఏమొద్దులే, కొట్టేయండి కొట్టేయండి, ఏం అక్కర్లే. బొప్పాయి అన్నిటికి ఇంకా అంతే, అట్లా వేసేయడమే. ఒకదాని నుంచి ఒకటికి స్ప్రెడ్ అయిపోతాయి, పక్క పక్కనే ఉంటున్నాయి కదా. గట్టిగానే ఉంటుంది స్మెల్. గాలికి మీరు ఎదురు ఉండొద్దు. అవును. ఆ గులాబీలు కొట్టేయండి, పురుగు వస్తున్నాయి. వేసేయండి అంతే. జామ చెట్టుకి కొట్టనా? కొట్టండి. దేనికైనా కొట్టచ్చు అని చెప్పాడు. ఈ పెద్దవి అయితే తీయలేము ఇంకా మనం. తీసేస్తున్నాము ఇవి. కుమార్ భాస్కర్ తీసుకెళ్ళి ఒక అరెకరం కొన్ని తోట వేస్తే అయిపోతుంది. భాస్కర్ ఇవే డబ్బాలు జాగ్రత్త కుమార్ దగ్గర. ఈ చిలకలు తింటే ఏమైనా అవుతుందంట వీటికి? ఏం కాదు కదా. ఓకే. క్లీనింగ్ పని అయిపోయిందండి మొత్తం. ఇప్పుడు నార తీసుకొచ్చి మేము ఏదైతే అనుకున్నామో ఆ నార దగ్గరికి వెళ్తున్నామండి. ఆ నార దగ్గరికి వెళ్ళినాక మీకు చూపిస్తా, మళ్ళీ తీసుకొచ్చినప్పుడు పెట్టేటప్పుడు చూపిస్తానండి. ఓకేనా? అంతవరకు మళ్ళీ సెలవండి. మళ్ళీ వెళ్ళేసి వచ్చినాక లేట్ అవుతుంది. ఈరోజు మన కుమార్ వాళ్ళకి ఏంటి బోనాలు ఉన్నాయంట, వెళ్ళాలంటున్నారు. తొందరగా తీసుకొచ్చేసి మనం పెట్టేస్తే మేము కూడా ఇంటికి వెళ్ళేది ఉంది. అందుకని తొందరగా పనులు కానిచ్చేసుకుందాం.